ఫ్రెండ్స్ మనం అరకు పోతున్నాం. హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం అరకు పోతున్నాం. చూడండి మా బండి రెడీ అయిపోయింది. పూజ స్టార్ట్. పూజ ఇప్పుడే స్టార్ట్ అయింది. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता. महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन तू. చూడండి ఇప్పుడే వాహనం పూజ అయిపోయింది. వి ఆర్ రెడీ సెట్. పోవడానికి రెడీ అయిపోయినాము. ఆల్ విషెస్ హ్యాపీ జర్నీ. చూడండి ఇప్పుడే రెడీ అయిపోయినాము జర్నీకి. హాయ్, వీఆర్ మూవింగ్ టు ఫస్ట్ విజయవాడ, దాని తర్వాత ఇంకో జర్నీ. లెట్స్ స్టార్ట్ విజయవాడ. చూడండి టైం వచ్చేసి 2:30. ఇప్పుడే పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నాము. ఫుల్ సెట్ అయిపోతున్నాము జర్నీకి. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇక్కడ చూడండి. హాయ్ బద్రి బాయ్. హలో, హౌ ఆర్ యూ బాయ్? ఎక్కడ వెళ్తురు? అవునా? ఇంకా ఇంకా బొరంగల్. బొరంగల్ వరంగల్ దాటి విజయవాడ ఏంట్రా? మేము ఇట్లా సైలెంట్ బాయ్స్తో మాట్లాడడం. మేము అంతా ర్యాప్ చిక్. మేము చెప్పరా ఇంకా 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 మంచిగా వైజాగ్ బీచ్లో ఎంజాయ్ చేస్తాం. స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తాం. 5 days ట్రిప్. ఓకే రైట్, చలో ఎంజాయ్. కప్పు కావాలి. చూడండి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడే లేచాము. హలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 6:20. ఇక్కడ ఆంధ్రాలో ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆపుకున్నాము. నిద్ర వస్తుందని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. మోస్ట్లీ 6:40 లోపల మళ్ళీ రిటర్న్ జర్నీ. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందో ఇది. ఇక్కడే
మా 2 టైగర్స్ ఆగాయి అపోజిట్. టైం 9 అవుతుంది. మనం ఫైనల్లీ విజయవాడకు వచ్చేసినాము. ఇప్పుడు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఇదే కృష్ణా నది. చూడండి, ఇక్కడ మనకు కాఫీ, టిఫిన్స్ మరియు వాటర్, కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి ముంగట మనకు కనిపించేది క్లాక్ రూమ్. ఇక్కడ ఫోన్లు, మళ్ళా లగేజెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ముంగట చెప్పుల స్టాండ్ కూడా ఉంది. మనకు ప్రతి ఒక్క ఫెసిలిటీస్ స్టార్టింగ్లోనే అనిపిస్తాయి మనకు. ఇక్కడ లాకర్లో లగేజ్ మళ్ళీ అవన్నీ పెట్టుకున్న తర్వాత మనము పైకి అమ్మవారి దర్శనంకి వెళ్ళవచ్చు. చూడండి, ఇలా పెద్ద పెద్ద షెడ్స్ వేసిర్రు ఎండాకాలం కోసం అని చెప్పేసి. చాలా మంచి ఫెసిలిటీస్ తయారు చేసిర్రు ఈ మధ్య. భక్తులకు ఏ ఆటంకం కలగకుండా మంచిగా నీడ ఉండేటట్టు మంచి ఫెసిలిటీస్ తయారు చేసిర్రు ఇక్కడ. ఇదే ఆలయ ప్రాంగణం. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే మనము 100 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్కి దారి. ఇక్కడ స్ట్రైట్గా ఎదురుగా ఇలా కొంచెం రైట్కి మళ్ళీ చూస్తే మనము ఇక్కడ ముంగట లైన్ వెళ్తుంది కదా, ఇదే సర్వదర్శనం దారి, ఫ్రీ దర్శనం. ఇలా మనం బయటికి వచ్చేస్తాం దర్శనం చేసుకున్న తర్వాత. చూడండి, ఎదురుగా మనము స్టార్టింగ్ పార్కింగ్ చేసి లోపలికి ఎంటర్ కాగానే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం లైన్ ఇదే. ఇంతకుముందు లోపల చూపించిన కూడా దర్శనం ఇదే. చూడండి,
చూడండి, కొండ విరిగి కింద పడకుండా మొత్తం జాలితోటి సపోర్ట్ చేశారు. మొత్తం జాలితోటి సపోర్ట్ చేశారు. ఇదే ప్రసాదం కౌంటర్. లడ్డు వచ్చేసి 15 రూపాయలు, శ్రీవారి లడ్డు వచ్చేసి 100 రూపాయలు, పులిహోర 10 రూపాయలు, చక్ర పొంగలి 20 రూపాయలు. ఇక్కడ చూడండి, ఇదే ఫ్రీ బస్. మనకు తిరుపతిలో ఎలాగైతే ఫ్రీగా మనకు ప్రయాణ సౌకర్యం లభిస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్రీగా బస్సు సౌకర్యం లభిస్తుంది.